మీ గురించి నా పేరు వికాస్ బాబు సార్. మా ఇంటి పక్కన ఒక చిన్న ఆఫీస్లో టైపిస్ట్గా పనిచేస్తున్నాను సార్. మరి అక్కడే టైపిస్ట్గా కొనసాగవచ్చు కదా? అంటే సార్ ఈ నాదా అనేది గొప్ప సంస్థ కదా సార్. సో ఇక్కడ పనిచేయాలని నాకు ఎప్పటి నుంచో కోరుకునేది సార్. ఇంకా జాబ్ అని ఇంటర్వ్యూ అయ్యేసరికి ఇంటర్వ్యూ ట్రై చేద్దామని సార్. టైపిస్ట్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఓకే సార్ ఇప్పుడు కావాలా సార్? సర్టిఫికేట్ నేను తీసుకురాలేదండి. తీసుకురాలి బంగారులో సర్టిఫికేట్ తీసుకొచ్చి అతని మాటల్లో మీకు అర్థమైంది. ఇప్పుడు ఎక్కడో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, మరి ఇదేదో నాదా డిపార్ట్మెంట్లో మంచి పోస్ట్ వచ్చింది, సేఫ్టీ ఉండాలన్న ఉద్దేశంతో ఓకే బాగానే ఉంది. మరి అంత ఇదిగా ఉన్నప్పుడు డాక్యుమెంట్స్ కరెక్ట్గా తెచ్చుకోవాలి కదా. నెక్స్ట్ ఉన్నారా? ఉన్నారు రూపేష్ ఈ రూపేష్ సంబంధించిన వివరాలు. బిఏ ఎల్ఎల్బి సార్, హైదరాబాద్లో బలరామ్ నాయక్ అని బలరామ్ సింగ్ నాయక్ దగ్గర వర్క్ చేస్తున్నాం సార్. మరి రూపేష్ మంచి సీనియర్ మోస్ట్ లాయర్ దగ్గర పనిచేస్తున్నాం, హైకోర్టు అక్కడ బాగానే ఉంటుంది కదా. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఇది గవర్నమెంట్ జాబ్ అని పోస్ట్ వేసారు సార్. రిక్రూట్మెంట్ గురించి అప్లై చేస్తున్నాం. గవర్నమెంట్ జాబ్ సేఫ్టీ సెక్యూరిటీ ఉంటాయని. ఓకే, మంచి నిర్ణయమే. మరి ఓకే, మాకు పోస్ట్ కూడా ఉంది. మరి ఇంతకంటే మంచి అవకాశం ఏదైనా వస్తే నాదా శాఖలోనే ఉంటారా? వెళ్ళిపోతాం సార్. వెళ్ళిపోతారా? వెళ్ళిపోతారు. ఏం సార్ అది మరి న్యాయమా? వేరే ప్రమోషన్ అట్లా వేరే జాబ్ పేమెంట్ ఎక్కుంటే వెళ్ళిపోతాం గవర్నమెంట్. మరి ఈ నాదా డిపార్ట్మెంట్లో ఉన్న పోస్ట్ మేము నమ్ముకొని రిక్రూట్మెంట్ చేస్తున్నాం సార్. మరి మేమేమైపోవాలి? అలా రిక్రూట్మెంట్ ఉంటుంది కదా సార్. మళ్ళీ రిక్రూట్మెంట్ వెళ్ళిపోతారు. వెళ్ళిపోతాం. ఓకే రూపేష్, విల్ కాల్ బ్యాక్ లేటర్. ఆల్ ద బెస్ట్. దివాకర్, రాజ్పిల్లై ఉన్నాడా? రాజ్పిల్లై ఉన్నాడు సార్. పంపిలో ఉంటారా సార్? రాజ్పిల్లై వస్తున్నాడు. రాజ్పిల్లై సార్. సరే, మన డేట్ ఆఫ్ బర్త్, విద్యార్హతలు వగైరా వగైరా బయోడేటా గురించి ఒక్కసారి. అనుభవము టీటీడీలో ఆర్థిక శాఖ యందు గుమస్తాగా పనిచేస్తున్నాను. టీటీడీలో గుమస్తాగా ఆర్థిక శాఖలో పనిచేస్తున్నారు. అవును సార్. ఇంకేం మరి? టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలోనే కదా గుమస్తా. అందులో ఇంకేం అంతకంటే వేరే అవకాశం ఎందుకు? అందులో ఉద్యోగం ఉందంటే 3 పువ్వులు 6 కాయలు కదా. మరి ఇక్కడెందుకు రావాలనుకున్నారు? సార్ ఏం చెప్పను, రాజకీయ నేతల స్వార్థానికి నేను బలైపోయినాను సార్. అంటే వాళ్ళు చేసిన దానికి నన్ను బలి చేశారు సార్ రాజకీయ నేతలు. అంటే దోపిడీ వాళ్ళది, నన్ను బలి చేశారు. అవును సార్. రాజ్పిల్లై ఏదేమైనా అది అక్కడే కోర్టులో తెలుసుకోవాల్సిన విషయం, కానీ ఇక్కడిది కాదు. ఓకే ప్లీజ్. దివాకర్ సార్. సార్ పవన్ కుమార్ పవన్ ఉన్నాడు సార్. పంపించి. పవన్ కుమార్ ఏంటి డ్రెస్సు, ఏం ఫేసు, ఏం హెయిర్ స్టైలు? చ వాట్ నాన్సెన్స్ సార్ ఇది? ఎందుకు వస్తారు ఇక్కడికి?
సార్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మీలాంటి వాళ్ళ ప్రవర్తన వల్లే ఈ సమస్యకు బ్యాడ్ నేమ్ వస్తుంది. మీకు తెలుసా, బార్బర్ షాప్కి వెళ్తే 100 రూపాయలు కట్టు, బట్టల షాప్కి వెళ్తే 300 పట్టు, అవి టైలర్ షాప్కి ఇస్తే 600 పట్టు, లాండ్రీ దగ్గరికి వెళ్తే జతకు 10 రూపాయలు పట్టు సార్. అయితే ఇవన్నీ ఇక్కడేంది చెప్తున్నావు? జ్ఞానం ఉందా? దివాకర్ సార్ సార్ నన్ను అర్థం చేసుకోండి సార్. బాబు సార్ నేను ముందే చెప్పాను కదా. నీకు బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? తెలియదు. ఇదేనా నీకు నేర్పింది? ఫస్ట్ ఎండి గారు ఏం చెప్పారు నీకు? ఉంటే ఇలా ఎందుకుంటాం సార్? ఏసీ కార్లలో, ఏసీ రూమ్లలో పడుకునే వాళ్ళం. ఆ? ఇక్కడ ఎందుకుంటాం? ఆ. చెప్పండి సార్. ఏం చెప్పారు? ఇంకా ఉన్నారా? ఉన్నాను సార్, పిలుస్తాను. పంపించు. మీ గుడ్ నేమ్? రవి. హ్మ్? రవి. రవి. ఇండియా ప్రధాని ఎవరు? నెహ్రూ. హ్మ్? ఎల్బి శాస్త్రి. ఆ? ఇందిరాగాంధీ. ఆహా. మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ సార్. మన్మోహన్ సింగ్. షూర్. షూర్ సార్. శ్రీహరికోట ఏ రాష్ట్రంలో ఉన్నది? అస్సాం. ఆంధ్రప్రదేశ్. నెల్లూరు. ఆంధ్రప్రదేశ్, నెల్లూరు. నెల్లూరు. అది దేనికి ప్రసిద్ధి? శ్రీహరికోట దేనికి ప్రసిద్ధి? శ్రీహరికోట దేనికి ప్రసిద్ధి? విష్ణుమూర్తి క్షేత్రం. శ్రీహరికోట కాబట్టి విష్ణుమూర్తి క్షేత్రమా? సింపుల్ సార్, శ్రీహరికోట విష్ణుమూర్తి క్షేత్రం. ఇండియాకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఎక్కడొచ్చింది సార్? రాలేదుగా. ఆ? రాలేదు కదా సార్. ఇండియాకు స్వాతంత్రం రాలేదు. రాలేదుగా. ఇప్పుడు మనం ఏ దేశంలో ఉన్నాం? బ్రిటిష్ రాజ్యం. బ్రిటిష్ రాజ్యం. ఓకే, వండర్. ఇండియాకు స్వాతంత్రం రాలేదని ఎలా చెప్పగలరు? మన మహాత్ములు చెప్పినట్టుగా అర్ధరాత్రి ఆడుకున్న ఎప్పుడైతే నడి రోడ్డు మీద ఒంటరిగా తిరగలుగుతుందో అప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్టు. ఇవాళ రోజుల్లో మగవారికి రక్షణ లేదు సార్. ఇంకా మనకు స్వాతంత్రం వచ్చినట్టు ఎలా చెప్పినట్టు. ఓకే, నెక్స్ట్ టైం బెస్ట్ ఆఫ్ లక్. TCTTF అంటే? ఓహో, ఆ మాత్రం ఐక్యూ లేకుండా ఇంటర్వ్యూ చేస్తున్నారా సార్? ఐక్యూ అంటే నీకు తెలుసా? TCTTF అంటే మీకు తెలుసా? రాజు సార్ నీకే ఉద్యోగం వస్తుంది TCTTF చెప్తే. గ్యారంటీయా సార్? గ్యారంటీగా వస్తుంది. ప్రామిస్? ప్రామిస్. ఓకే సార్. TCTTF అంటే 10th క్లాస్ 10 times ఫెయిల్ సార్. 10th క్లాస్ 10th క్లాస్ 10 times ఫెయిల్ సార్. ఐక్యూ అంటే? ఇంటర్వ్యూ క్వశ్చన్ సార్. అంటే నాకు ఇప్పుడు ఉద్యోగం వచ్చినట్టే కదా సార్? ఎస్, వచ్చి మిస్ అయింది. 11వసారి రాసి పాస్ అయ్యా, అప్పుడు వస్తుంది. అప్పుడు కూడా మీరే ఉంటారా సార్? ఎస్. అయితే నేను రాను సార్. బాబు అల్లరి చేయొద్దు, లోపల ఇంటర్వ్యూ జరుగుతుంది. దివాకర్. సార్. సార్. డీకే బోస్. డీకే బోస్. నీ పేరేంటి? డీకే బోస్. బోసు డీకే. ఏం చదువుకున్నావు? ఇంటర్ ఫెయిల్ అయ్యాను ఎన్నిసార్లు? 3 సార్లు. నేను 3 స్పెల్లింగ్స్ అడుగుతా, రెండింటికి కరెక్ట్ చెప్తే జాబ్ నీకే. గవర్నమెంట్ స్పెల్లింగ్. GOVRNMENT. రాంగ్. GOVRNEMENT. గెట్ అవుట్. కూర్చో. అడిగింది 3 క్వశ్చన్లు అడిగాం. గవర్నమెంట్ ఒకటి, రాంగ్ రెండోది, మూడో క్వశ్చన్ గెట్ అవుట్. వెళ్ళిపోమని కాదు. బట్ యు ఆర్ టోల్డ్ ఓన్లీ వన్ గవర్నమెంట్. ఓకే. 4వసారి ఇంటర్ రాయాలనిందా? లేదు. ఎందుకు? రాస్తే ఉద్యోగం వస్తున్న గ్యారంటీ ఉంది. ఉద్యోగం రాదని చదువు మానుకోకూడదు, తాడు చాలలేదని బావి కూర్చుకుంటాను. ఇంటర్ పాస్ అయ్యారా వెళ్ళొచ్చు.
ఏం కావాలయ్యా? దారి తప్పించినట్టున్నాం. ఇక్కడ మేము ఉద్యోగ నియామకాలు చేస్తున్నాం, తెలుసా? సరైన చోటుకే వచ్చారు. మీకు ఇంటర్వ్యూ చేయడం కొత్త. ఇన్నిసార్లు నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను సార్, ఇంకా ఇంటర్వ్యూ అటెండ్ అవుతూనే ఉంటాను కూడా. బయటికి వెళ్తే ఏమీ లేదు, పచ్చదనం లేదు, చెట్లు లేవు, పచ్చని భూపొలాలు, బంగారం పండాల్సిన పంటలు ప్లాట్ల పేరిట, పరిశ్రమల పేరిట భూ కబ్జాలు, భూదందాలు, సొంతదారుడు గల్లంతు, ప్రకృతి వనరులు లేక అనావృష్టి వల్ల నీటి కొరత, తద్వారా విద్యుత్ ఉత్పాదన లేదు, తాగునీటి లేదు, సాగునీరు లేదు, అనారోగ్యం, దోమలు, బాధ. ఇంటికి వెళ్తే సార్ కరెంటు లేక ఫ్యాన్ కూడా వేసుకోలేని పరిస్థితి సార్ మాది. ఇలా 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 చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 ఉన్నాయి సార్, మీకు తెలుసా? కూర్చోండి. మీ పేరు? నిరుద్యోగి. పద్ధతి కొంచెం పద్ధతుల గురించి మీరు నాకు నేర్పాల్సిన అవసరం లేదు సార్. ఐ నో ప్రెటీ వెల్ అబౌట్ డిసిప్లైన్. ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్, యు నో, gold medalist, MBA honors, and CFL from psychology, students of English and foreign languages, but no job for many years. మరి ఇంతగా ప్రయత్నం చేశారు. ఇయర్స్ టుగెదర్ యు ఆర్ ట్రైయింగ్ ఫర్ జాబ్, బట్ యు ఆర్ నాట్ గెటింగ్. ఇంతకీ మీరు దేనికోసం వచ్చారు? బతుకు తెరువు కోసం వచ్చాను సార్. బతుకు తెరువు కోసం వచ్చాను సార్. మీ భాషలో ఉద్యోగం కోసం అంటారు, ఉద్యోగం హై ప్రొఫైల్ లాంగ్వేజ్లో బ్రెడ్ అండ్ బటర్ అని కూడా అంటారు సార్. ఎలాంటి ఉద్యోగం కావాలి? ఎలాంటి ఉద్యోగం అనిపించగలరా? ఎలాంటి ఉద్యోగం అనిపించగలరా? ఈ అమాయకుల్ని పట్టి పీడిస్తున్న రాబందుల్ని పట్టి చెరసాలేసే ఉద్యోగం కావాలి సార్. చిన్న చిన్న చిరు వ్యాపారుల మీద, చిరుద్యోగుల మీద ఈ రాజకీయ దళారుల కబంధులను పట్టి భూస్థాపితం చేసే ఉద్యోగం కావాలి సార్ నాకు. మన చట్టాలు, చట్టసభలు, కాన్స్టిట్యూషన్స్ ఆల్ ఆర్ ఫేక్, నామమాత్రం సార్. ఐ వాష్. విసిగిపోయాను సార్ నేను. ఈ వ్యవస్థతో విసిగిపోయాను సార్ నేను. ఈ వ్యవస్థతో విసిగిపోయాను సార్ నేను. శభాష్. మీలో రగులుతున్న జ్వాలలు, మీలో చలవేగుతున్న విప్లవ భావాన్ని ఈ దేశ ప్రజలకు సుభిక్షాన్ని ప్రసాదించేదిగా మీ అడుగుజాడ, మీరు చూపినటువంటి ఈ కనువిప్పుని మేము ఒక గడ్డిపోచల ఒక్కొక్కరం తయారై బలపరుస్తామని ప్రమాణం చేస్తున్నాం.